ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా సర్వశక్తివంతుడానికి స్తోత్రం ప్రభువా తండ్రి దేవాలయ తండ్రి మీరు చేసినటువంటి వేరుని బట్టి దేవాలయ తండ్రి మరిచిపోకుండా ప్రభువా తండ్రి దేవుని సేవకులను సంఘమును ప్రభువా తండ్రి స్నేహితులను బంధువులను పిలుచుకుని దేవా ఈ విధంగా కూడికి ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని మహిమపరుస్తుంది కదా తండ్రి మీరే మహిమ పొందినందుకు వందనాలు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి కృప కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు ప్రభువానికి వందనాలు తండ్రి కుటుంబానికి కావాల్సినటువంటి అక్కర్లను తీస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి సహాయం చేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభుత్వాలు సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు ప్రభువా నీకు వందనాలు తండ్రి మీ దాసు పెంచుకొని
యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. పవిత్రుల కుమార్తె ఫస్ట్ బర్త్డే కోసం వారి సంతోషంలో మనం సంతోషించినట్టు వారి ఆనందంలో మనము పాల్గొన్నట్లు వారు ఈ చక్కటి కోరికను ఏర్పాటు చేసి మనందరినీ ఆహ్వానించినందుకు వారికి మొదటిగా ప్రభునందు అభినందిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుతూ చేరవచ్చిన అందరికీ కూడా చిన్నపిల్లల్ని అలర్చేయవచ్చు. మరొకసారి మన కన్నులారా ముఖాముఖి చూసుకోవడానికి మన ప్రేమమూర్తి యేసు ప్రభు కాపుదలలో మనల్ని కాపాడి నడిపించిన ఆ మహాకృపను బట్టి మనందరం చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచి పిల్లగా చక్కటి తరుణాన్ని బట్టి మంచి వాతావరణాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఆరంభంలో వర్షాన్ని బట్టి చాలామంది కొంచెం వెనుక ఉందయ్యారు. ఇంకా వస్తారని మనం నిరీక్షిద్దాం. ఈ బర్త్డే కోరికలో జన్మదినాన్ని బట్టి కొన్ని మాటలు మనం ఇప్పటికే ఎన్నో బర్త్డే చేసిన మనము నిజంగా ఒకప్పుడు మన పిల్లల బర్త్డేలో చేసుకుంటూ 50 ఎన్నో కోరికలు జరుపుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆఖరికి మనవరాళ్ళ బర్త్డే కూడా జరుపుకోవడము ఇది 120 కీర్తనలో ఉన్న వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి. ఈ కీర్తనలు మనం చూసినప్పుడు 127, 128 కుటుంబ నేపథ్యంలో రాయబడిన ఈ కీర్తనగా మనం చూస్తాం. వీటికి యాత్ర కీర్తనని నామకరణం చేశారు. యాత్ర కీర్తన అనేటిది మనం గమనించినప్పుడు 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తన. ఇది యూదులు ఇశ్రాయేల్ ప్రజలు ఈ కీర్తనలు నిత్యం వారి జీవితంలో వీటిని పఠిస్తూ వారి యాత్ర జీవితంలో ధ్యానం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఒక్కొక్క కీర్తనకు 120 నుంచి 134 వరకు ప్రతి కీర్తనకు ఒక అర్థంతో కూడి ఉంటుంది. వాటిని పూర్వం మోషే నడిపింపులో యెహోషువ నడిపింపులో దేవుడు వారికి కలుగజేసిన మహత్కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ దావీదు తన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన కార్యాలను వివరిస్తూ ఈ కీర్తనలో రాయబడ్డాయి. కాబట్టి వాటిని యాత్ర కీర్తన అనేటిది ప్రత్యేకంగా వారు పాడుకుంటూ దేవుని స్తుతించేవారని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ 127, 128 చూసినప్పుడు మనం అందులో 127లో 3వ వచనము అలాగే 128లో కూడా మనం దాదాపుగా 5 వచనాలు ధ్యానం చేస్తాము. కొద్ది సమయంలోనే ఎక్కువ మాటలు మాట్లాడటానికి దేవుడు కృప దయచేయగాక. చదవగలిగిన వారు ఉంటే త్వరగా 127 3వ వచనం చదవండి. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల వేళ దీవమైన నీ నామంలో ఇప్పటి వరకు పాటలు పాడి సంకీర్తన చేసి నీ నామాన్ని కనపరచడానికి సాయం చేసి మా హృదయం అంతట్లో నిన్ను ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు ఆత్మీయ ఉన్నారు. ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నట్టుగానే మేము ఆరాధించి పాడి నీ నామాన్ని కనపరిచినట్టుగా జీవం కలిగిన నీ మాటలు
కుటుంబానికి కూడి ఉన్న మా అందరికీ నిలబడిన నాకును ఎంతో అవసరమైనదిగా ఈ రాత్రి పరమ బోధకుడుగా మీరు దర్శించాలని ప్రార్థిస్తున్నాను. మట్టి పురుగును వెనుక లేని వారిని నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నావు కాబట్టి మీ పాత్రగా వాడుకొని నీ స్వరమును వినిపించాలని, మీ అభిషేకం కింద నడిపించాలని ప్రార్థిస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మంచిది పిల్లగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 3వ వచనంలో కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చు బహుమానం కదా. ఎవరిచ్చు బహుమానము? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. సరిగ్గా సంవత్సరం అయింది గర్భఫలాన్ని బహుమానాన్ని ఇచ్చి. వారు గర్భంతో ఉన్నప్పటి నుంచే సంఘము, కుటుంబము, దైవ సేవకులు, విశ్వాసులందరూ వారి కోసం ప్రార్థించారు. ప్రభు విన్నారు, సాయం చేశారు, చక్కటి కుమార్తెను అనుగ్రహించారు. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాపాడారు. చిన్న చిన్న వ్యాధి బాధలు, ఇబ్బందులు వచ్చి ఉంటాయి, వాటి నుంచి కూడా తప్పించి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేయడానికి ఈ సంవత్సర ఆరంభ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా 164వ కీర్తనలో రాయబడ్డట్టుగా ఆయనకి ఏం చేశాడంటే దయా కిరీటం పెట్టాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దయా కిరీటం పెట్టి కాపాడాడు. ఇప్పటి వరకు దేవుని దయ బిడ్డపైన ఉండడం చేత ఆమె కాపాడబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన బహుమానంగా ఇచ్చిన బిడ్డను, కుమారుని కానీ కుమార్తెను కానీ కూర్చున్న మనందరం దేవుని నమ్మిన బిడ్డలు. ఎవరైనా నమ్మని వారు ఉన్నా నో ప్రాబ్లం, దేవుడే ఇచ్చాడు నీకు కూడా. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్ముకున్న భూమి మీద పుట్టిన ఎవరికైనా గర్భఫలము, సంతానం అనేటిది దేవుడు ఇచ్చేదే. మనం పొందుకోవడానికి వీలైనటువంటిది దేవుడే కలిగి తీశాడు. 3వ కీర్తన ప్రకారం ఆయన మేపు గొర్రెలను ఆయనే మనల్ని పుట్టించాను కదా. కావున ఆయన పుట్టించేవారు. ఆయన ఓ సంకల్పంతో ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు సుమంతుకు, పవిత్రకు బిడ్డను అంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక ఆశ ఉంది దేవునికి. హల్లెలూయా. పుట్టిన ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు తన కార్యాలు చేసుకోవాలనేటి సంకల్పం కలిగే ఉంటాడు. మొట్టమొదటిగా ఆయన్నే ఆరాధించి పూజించాలని, రెండవదిగా ఆయనను కూర్చి ప్రచురణ చేయాలని దేవుని సంకల్పం ఉంటుంది. అంటే ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఈ 2 పనులు మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరు దేవుడు ఆయన్నే అనుగ్రహించి ఆయన్నే పాపుల రక్షకుడు, నా రక్షకుడు అని అంగీకరించి పాప క్షమాపణ పొంది రక్షింపబడితే వారు ధన్యులు. ఈ 27వ కీర్తనలో 28వ కీర్తనలో మొదటి వచనం ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ, ఎందరూ నడుచువారందరూ భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవలో పవిత్ర, అలాగే సుమంతు, దేవుని యందు భయభక్తులు కలిగి నాయన దినం మాకు ఏర్పాటు చేసినప్పుడు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మా నాయన, మా సహోదరుడు జన్మను బట్టి ప్రార్థన చేస్తున్నాం, మా శిష్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, చక్కటి సంతానం మనుషుల దయ ఉంది, నీ కృప ఉంది. ఎలా పెంచాలో రాత్రి వేళ వాడకే కాదు
సృష్టికర్త, మా సంరక్షకుడ, మా పోషకుడ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మానవ జాతిని మీ అరచేతులతో చేసి వారి యొక్క గర్భములు తెరిచి గర్భఫలమిచ్చి కుటుంబాన్ని సంతృప్తిపరచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మా తల నుంచి మీరు ఇచ్చినట్టు గర్భఫలం ఆయన స్టెఫీ నోరాలు బట్టి వందనాలు ప్రభువా. బిడ్డ జీవితంలో 360 దినములు మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. తల్లిదండ్రులైన నిధులలో నచ్చినాక కానీ అయ్యా స్టెఫీ నోరాలను మీరు మరవక అయ్యా మీరు కునుకక నిద్రపోక ఆ బిడ్డ జీవితం అంతటిని ప్రభుత్వ సంవత్సరం అంతా కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలంలో కుమార్తె బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచారు. ఈ యొక్క చిన్న కుమార్తెను బట్టి కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తూ ఉండగా ఇంకా రాన్న కాలం అంటూ ఇంతకంటే ఎక్కువైన మేల చేత నింపి దీవించమని అయ్యా ప్రభు భక్తులకు ఇచ్చిన వారి కుమారుడు రక్షణ కుమార్తెను కూడా దీవించి ఈ కుటుంబాల్లో సంతోషంలో సమాధానం మేమందరం కూడా ప్రభు ఈ సమయంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఉండగా అయ్యా వేదిక మీద దైవ సేవకులందరినీ వారి కుటుంబాలను పరిచయం దీవించి అయ్యా కేక్ కట్ చేస్తూ ఉండగా నాయన మాకంటే ముందుగా మీ చేతులు తాకి ప్రభు ఈ కేక్ ప్రభావితమైనా వల్లే మా జీవితాలు కూడా ఉన్నట్లు మీరు సహాయం దయచేయమని ఈ రాత్రి నాయన చేరవచ్చిన సభికులందరినీ కూడా మీరు నాయన ఏ భేదం లేకుండా దీవించే దేవుడు, రక్షించే దేవుడు, రక్షణ భాగ్యం ఇచ్చి అయ్యా దీవెనలు దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. అలాగే ప్రేమించి అనుగ్రహించిన కుమార్తె అల్లుడు బట్టి కూడా వందనాలు. కూడి వచ్చిన బంధువులు సంఘము తండ్రి ఇదిగో ఇంతవరకు మీ సన్నిధి ఉంచి ఈ బర్త్డే కూడిక ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ఇదిగో తండ్రి అందరి జీవితాల్లో అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలో నడిచి ఇదిగో మాకు ఇచ్చిన బహుమానాలు ఇదిగో తండ్రి నీ యొక్క నామ మహిమార్థమై పెంచుటకు సహాయం చేయండి దేవా. చిన్న బిడ్డ పైన ప్రత్యేకంగా నీ యొక్క తండ్రి జన్మదినాలు ఎన్నెన్నో జరుపుకోవడానికి కృపా సహాయం దయచేయమని సర్వశక్తి కలిగిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ ప్రత్యేకంగా జాన్ మనోహర్ గారి కుటుంబానికి జన్మదినాన్ని జరుపుకుంటున్న స్టెఫీ నోవాకును జీవితకాలం అంతా కృపాక్షేమములు కలిగించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా వాతావరణ సకూలంగా మనకందరికీ కూడా ఆరోగ్యకరంగా ఇచ్చిన వారు మహాదేవుడికి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనుకోని రీతిగా దేవుడు మనందరినీ కనికరించి కాపాడి ప్రతిదినం కూడా ఆయన కృపలో భద్రపరిచిన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మనమైతే నిరీక్షణ కలిగి ప్రతిదినము నిద్రలో నుంచి తిరిగి సజీవులతో
స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం స్టెఫీ బర్త్డే చేసుకుంటున్నామంటే మా అందరి బర్త్డే అని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ కూడా వచ్చి పాపను దీవించి ఆశీర్వదించి మరి బిడ్డ మీ అందరి కొరకు భోజనం సిద్ధపాటు చేయబడింది కాబట్టి అందరూ వచ్చి భుజించి వెళ్ళగలరని నా మనవి. హల్లెలూయా. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి, దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి, నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము విని సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు, దావీదులా నిన్నే ప్రకటించెదము. పౌలులా నిన్నే ఆరాధించెదరు, దావీదులా నిన్నే ప్రకటించెదరు. పౌలులా దీవించు దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా బిడ్డలను, నీ దీవెన తరతరములకుండును.
సన్నిధి నాకు క్షేమము. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆరాధనా యేసుకే నా రాజుకే. ఆలాపనా యేసుకే నా రాజుకే. విలువలేని నన్ను దృష్టించావు, తొలగియున్న నాకు దారి చూపావు. విలువలేని నన్ను దృష్టించావు, తొలగియున్న నాకు దారి చూపావు. నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యా, నీ కృపయే నాకు చాలు యేసయ్యా. నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యా, నీ కృపయే నాకు చాలు యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆరాధనా యేసుకే నా రాజుకే. ఆలాపనా యేసుకే నా రాజుకే. చీకటిలో నన్ను వెలిగించావు, ద్రోహినైన నన్ను మన్నించావు. చీకటిలో నన్ను వెలిగించావు, ద్రోహినైన నన్ను మన్నించావు. ఇక నేను నీకే అర్పితమయ్యా, నీ సేవే నాకు ధ్యేయమేసయ్యా. ఇక నేను నీకే అర్పితమయ్యా, నీ సేవే నాకు ధ్యేయమేసయ్యా. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆరాధనా యేసుకే
సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు.